నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా దానికి విమర్శలు ప్రతి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 66 మున్సిపాలిటీలను గెలుచుకోవడం జరిగింది. అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా పై చేయి కాంగ్రెస్ దే అనుకోవాలి. ఎందుకంటే ఇటు అధికారంలో ఉంది, అంతేకాకుండా ఉప ఎన్నికల్లో కూడా గెలుస్తూనే వచ్చింది. మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా మొదటి స్థానంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకున్నంత సీట్లు దక్కకపోయాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందుకో ఏమో మరి, కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూడా మంచి స్థానాలను దక్కించుకోగలిగింది. ఇక ఇది ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ప్రజల ఆశీర్వాదమే ప్రజల తీర్పు ఇదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక ఆయన అంతేకాకుండా నేనే రాజు నేనే మంత్రి అని మాట్లాడిన మాటలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే నేనే రాజు నేనే మంత్రి అన్న మాటలకి కేటీఆర్ అలా అనుకున్న వాళ్ళెవ్వరూ కూడా ఎన్ని రోజులు శాశ్వతంగా ఉండలేరు, కేసీఆర్ లాంటి వ్యక్తినే ప్రజలు ఓడించారు, రేవంత్ రెడ్డిని ఓడిస్తారు అన్నట్టు కేటీఆర్ మాట్లాడిన మాటలపై రేవంత్ రెడ్డి స్పందించారు. అసలు ఆ మాటలన్నీ నేను ఆ ఉద్దేశంతో అనలేదు, కావాలనే వక్రీకరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధంగా వక్రీకరిస్తున్నాడంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అయితే తాను నేనే ముఖ్యమంత్రిని నేనే మంత్రిని అన్నదానికి అర్థం, నేనే ముఖ్యమంత్రిని నేనే మంత్రి అనడానికి అర్థం మున్సిపల్ మంత్రిని కాబట్టి అందుకు ఆ పదం వాడాను, ఆ విధంగా మాట్లాడాను అంటూ దానికి సంబంధించి ఆయన ఏ విధంగా మాట్లాడనే దానికి రేవంత్ రెడ్డి అర్థం చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే ఇటు రాజకీయ పరంగా ఉప్పు నిప్పులుగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాడుతూనే ఉన్నాయి. అది ఏ అంశమైనా దేనికి సంబంధించి అయినా ఇక్కడ ముఖ్యంగా టార్గెట్ చేసి అక్కడ ఉన్న మున్సిపాలిటీలు ఏవైతే గెలిచారో కౌన్సిలర్లను, కార్పొరేషన్ కి సంబంధించి కార్పొరేటర్లను వీళ్ళందరినీ కూడా మాటలతో మభ్యపెట్టే కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంకో దగ్గర అయితే మాటలతో వినకపోతే వాళ్ళను కిడ్నాపులు చేయడం కూడా జరుగుతున్నాయి. అంటే ఇక రేపు మాపో ఈ మేయర్, చైర్పర్సన్ వీటన్నిటికి సంబంధించి ఒక తుది నిర్ణయం అనేది తీసుకోవాలి, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయనే దానిపై ఒక క్లారిటీ తెచ్చుకోవాలన్న ఒక అంశంతో, అంటే ఈ విషయమై ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ చేయాల్సిన పనులు కాంగ్రెస్ చేస్తుంది, వేయాల్సిన ఎత్తులు కాంగ్రెస్ వేస్తుంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఏ మాత్రం తగ్గకుండా 37 చోట్ల హంగ్ ఏర్పడినందుకు ఆ 37 చోట్లలో కనీసం ఎంత లేదన్నా ఒక మాక్సిమం స్థానాలను మా వైపు తిప్పుకోవాలనే ఒక ఆలోచనతో బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలను నడిపిస్తోంది. ఇక బీజేపీ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. ఇప్పటికే కరీంనగర్ లో, అదేవిధంగా మరికొన్ని చోట్లలో కూడా బీజేపీ పార్టీ కూడా గట్టిగానే తన ప్రయత్నాన్ని చేస్తూనే ఉంది. మరి ఈ క్యాంప్ రాజకీయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, చివరికి ఏ పార్టీకి సంబంధించిన మేయర్లు, చైర్మన్లు వీళ్ళందరూ అవుతారు అనేది వేచి చూడాలి. ఇక ఇప్పటికీ ఈ రాజకీయం అనేది బగ్గుమంటుంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నువ్వా నేనా అన్న విధంగా ఈ మూడు పార్టీలు కూడా కొట్టుకుంటున్నాయి. అయితే ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఓ పక్క కేటీఆర్ ని విమర్శిస్తున్నారు, ఇంకో పక్క కేటీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. అసలు బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కాంగ్రెస్ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీనేమో కావాలని ఈ రకమైన రాజకీయాలు చేస్తుందంటూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూనే ఉన్నారు. మరి ఈ మొత్తానికి సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారంటూ ఆయన మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజల తీర్పును గౌరవించండి, ప్రజా తీర్పును తప్పు పట్టకండి, ప్రజలు తీర్పు మాకు ఇచ్చారు, ఈ రోజు నేను గెలిచాను, రేపు మీరు గెలవచ్చు, లేదంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి దీనికి కేటీఆర్ మళ్ళీ ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది చూడాలి. ఇక అంతేకాకుండా ఈ మేయర్ పీఠాలను, అదేవిధంగా కార్పొరేషన్ చైర్పర్సన్లుగా ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పీఠాలను ఎక్కబోతున్నారనేది
తెలుసుకోవాలి. ఇక దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఈ 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది రాబోతుంది. ఇక దీనికి సంబంధించి ఏ పార్టీ నాయకులు ఎక్కువగా ఇప్పటికే కాంగ్రెస్ లీడ్ లో ఉన్నప్పటికీ మిగతా 37 చోట్ల ఎక్కడైతే హంగ్ ఏర్పడిందో ఆ 37 ఏ పార్టీలు కలిసి ఒప్పందంగా ముందుకు వెళ్తాయి, ఏ పార్టీలు ఇండిపెండెంట్ గా ముందుకు వెళ్తాయి, అసలు ఈ 37 హంగ్ ఏవైతే స్థానాలు ఉన్నాయో వాటిని ఏ పార్టీ ఎంత మేరకు ఎక్కువ వరకు కైవసం చేసుకుంటుంది అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.